బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా నాగారంలో దారుణం జరిగింది. మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తోంది ఓ ముఠా. మటన్ షాపులో మేకలు గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నారు. మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా నాగారంలో దారుణం జరిగింది. మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తుంది ఓ ముఠా. మటన్ షాప్లో మేకలు గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నారు. మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫ్రైటికా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఆ ముఠా ఎందుకు మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తుంది? ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ యొక్క ఘటన మాత్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఒక నాగారం సత్యనారాయణ కాలనీలో ఒక చోటు చేసుకుంది. అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ తో ఒక్కసారిగా జాయింట్ ఆపరేషన్ కూడా చేశారు. జాయింట్ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో అక్కడ చాలా కీలకమైన రహస్యం కూడా తెలిసింది. అయితే వీరంతా కూడా మేకలు గొర్రెల నుంచి కూడా రక్తం సేకరించి దాని ద్వారా పూర్తిగా దీనికి సంబంధించి ప్లేట్లెట్స్ తయారు చేసినట్టుగా పోలీసులు సేకరించారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము మటన్ షాప్ లో సంబంధించి పూర్తిగా అక్రమంగా ఈ యొక్క రక్తం కూడా సేవించిన 180 రక్తం ప్యాకెట్లను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలోనే వీరిని అరెస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా ఈ రక్తంతో ప్లేట్లెట్స్ తో పాటు కొన్ని వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ యొక్క రక్తం సేకరించిన దాని తర్వాత మేకలు గొర్రెలు కూడా ఒక్క రోజుల్లోనే తర్వాత చనిపోతాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆధారాలు కూడా సేకరించి మరి ఒక అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కేసులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మటన్ షాప్ యజమానులు అక్రమంగా ఈ యొక్క రక్తాన్ని అమ్ముకొని ప్రజల ఆరోగ్యాలతో చిలగాట మారుతున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా వెటర్నరీ డాక్టర్ ముఖ్యంగా ఇందులో చూస్తే మాత్రము ఈ వెటర్నరీ డాక్టర్ది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఏదైనా వెటర్నరీ డాక్టర్ ద్వారానే దీనికి సంబంధించి ఉంటుంది. కానీ వెటర్నరీ డాక్టరే ఇట్లా ప్రజల ఆరోగ్యాలతో అక్రమార్కులతో చేతులు కలిపి డబ్బుల సంపాదనకే మాత్రమే ఇలా చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది మటన్ షాప్లకు సంబంధించిన వారు ఉన్నారు, ఈ యొక్క 180 ప్యాకెట్లకు సంబంధించి రక్తం ఎక్కడెక్కడ సేకరించారు, కేవలం తీవ్ర ప్రాంతంలోనే ఉన్నారా లేకపోతే ఇటు హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ లో కూడా ఉన్నారా అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, అంటే ఎన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతుంది? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి మాత్రం పోలీసులు నిన్న ఒక్కసారిగా రైడ్స్ నిర్వహించగా ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయని మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచే జరుగుతున్నట్టుగా తమకు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ యొక్క ప్లేట్లెట్స్ తో ఎవరెవరు ఎక్కడెక్కడ దీనికి సంబంధించి ఒక అమ్ముకున్నారు, అంతేకాకుండా ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తాయి, ఇందులో వెటర్నరీ డాక్టర్ తో పాటు ఇంకా ఎవరైనా డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.